ఈరోజు బాలామృతాన్ని చిన్నపిల్లలకి పెట్టకుండా వేస్ట్ చేయకుండా తల్లులకి ఏ విధంగా తయారు చేసుకొని పెట్టాలో మేము తల్లులకి ఎప్పుడు వివరిస్తుంటామండి. అదే విషయాన్ని నేను తెలియజేస్తున్నానండి. ఇది బాలామృతం సెరలెక్ అండి. ఎందుకంటే 7 to 9, 10 months వరకు పిల్లలు ఎక్కువగా ఘన పదార్థం తినకూడదు కాబట్టి సెరలెక్ రూపంలో పాలలో కలిపి పెట్టమని చెప్తామండి. అదేవిధంగా తర్వాత పిల్లలు ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోరు కాబట్టి ఆవిరితో ఉడికిన ఇడ్లీ తయారు చేసుకొని పిల్లలకి కొంచెం కొంచెం తినిపించమని చెప్తామండి. తర్వాత పిల్లలకి బాగా ఇష్టమైంది ఏంటంటే కేక్ అండి. పిల్లలకి కేక్ ఇష్టం కాబట్టి కేక్ రూపానంగా పిల్లలకి తయారు చేసి పిల్లలకి పెట్టొచ్చండి. అంటే మెత్తగా ఉంటుంది, పిల్లలకి కూడా బాగుంటుంది కాబట్టి. అదేవిధంగా పిల్లలకి లడ్డు అండి. పిల్లలు ఎక్కువగా లడ్డూలు ఇష్టపడతారు కాబట్టి లడ్డు రూపంలో పిల్లలకి తయారు చేసి పెట్టొచ్చని తెలియజేస్తామండి. తర్వాత కొంచెం పెరిగిన పిల్లలకి ఎక్కువగా బయట ఫుడ్ ఇష్టపడతారు కాబట్టి గోరుమిటి రూపంలో గోరుమిటి లాగా తయారు చేసుకొని పెట్టొచ్చండి పిల్లలకి. అదేవిధంగా పిల్లలకి బాగా ఇష్టమైనది ఏంటంటే గులాబీ గుత్తుల్ని బయట కొనుక్కోవడం కంటే మనము బాలామృతంతో తయారు చేసిన గులాబీ పువ్వును తయారు చేసి పిల్లలకి పెట్టవచ్చండి. ఈ విధంగా పిల్లలందరూ కూడా ఏ బాలామృతాన్ని కూడా వేస్ట్ చేయకోకుండా. అదేవిధంగా బిస్కెట్లు, పిల్లలు బాగా బిస్కెట్లు ఇష్టపడతారు కాబట్టి బిస్కెట్లాగా తయారు చేసి పిల్లలకు పెట్టవచ్చండి. ఈ విధంగా ఇన్ని రకాలుగా ఫుడ్ ఐటమ్స్ తయారు చేసి చిన్నపిల్లలు ఇష్టపడే రీతిగా తయారు చేసి పిల్లలకు పెట్టాలనే విధంగా మేము తల్లులకి ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి బాలామృతాన్ని ఒక్కళ్ళు కూడా పాడు చేయకోకుండా సక్రమంగా ఉపయోగించుకునేలాగా చేస్తున్నామండి. ఇది గోంగూర అండి. బాగా ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గోంగూర బాగా తీసుకోవాలి. ఆకుకూరలు ఎక్కువగా తినాలండి. ఇది తోటకూర అండి. ఇది గురుగూర అండి. అంటే ఈ కాలంలో ఎక్కువగా గురుగూర తీసుకుంటారండి. ఇది కరివేపాకు ములగాకండి. కరివేపాకు కూడా కంటికి మంచిదండి. అందుకని మనం తల్లులకు వచ్చిన వాళ్ళకి కరివేపాకు ములగాకును కూడా పొడి చేసుకొని తినమని చెప్తామండి. అలాగే ప్రతిరోజు కూడా పప్పులో మేము ములగాకు మాత్రం కంటిన్యూగా కరివేపాకు తాలింపు అలాగే ములగాకు కూడా కంటిన్యూగా వాడతామండి. ఈ విధంగా మేము పిల్లలందరికీ తల్లులకి ఫుడ్ ఐటమ్స్ మీద అవగాహన కలిగిస్తూ మేము అంగన్వాడీ సెంటర్ని రన్ చేస్తాము. థ్యాంక్ యూ.